శంకర్ లైఫ్ సైన్స్ అకాడమీకి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో సెర్గీ వినోగ్రాడ్స్కీ యొక్క కాంట్రిబ్యూషన్ గురించి నేర్చుకోబోతున్నాం. సో సెర్గీ వినోగ్రాడ్స్కీ ఇతను రష్యన్ మైక్రోబయాలజిస్ట్. ఓకే, ఇతని యొక్క మెయిన్ కాంట్రిబ్యూషన్ వచ్చేసి సాయిల్ మైక్రో ఆర్గానిజమ్స్. కాబట్టి ఇతని ఫాదర్ ఆఫ్ సాయిల్ మైక్రోబయాలజీ అని చెప్పేసి అంటారు అనమాట. ఎస్పెషల్గా ఇతని రీసెర్చ్ వర్క్ మొత్తం కూడా నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా పైన వర్క్ చేసింది అనమాట. ఆ బ్యాక్టీరియా మనం ఇక్కడ ఏమంటాం, ఎస్పెషల్గా నైట్రిఫికేషన్ మైక్రో ఆర్గానిజమ్స్, అవన్నీ కూడా క్లాసిఫికేషన్ ఎక్కడ వస్తుంది, కీమో ఆటోట్రోఫీ బ్యాక్టీరియా అంటారు. కీమో ఆటోట్రోఫీ. సో కీమో ఆటోట్రోఫీ అంటే ఇవి ఏంటివి, సింపుల్గా చెప్పాలంటే ఈ బ్యాక్టీరియా ఎనర్జీ కోసం ఏముంటాయంటే దేనిపైన ఆధారపడి, ఇనార్గానిక్ కాంపౌండ్ పైన ఆధారపడి ఉంటాయి. అదేవిధంగా కార్బన్ కోసం మాత్రం కార్బన్ డైఆక్సైడ్ పైన ఉంటుందన్నమాట. అలాంటి బ్యాక్టీరియా మనం ఏమంటాం, కీమో ఆటోట్రోఫీ అంటాం. ఆటో అంటే CO2, కీమో అంటే ఇక్కడ కెమికల్. ఆ కెమికల్ వచ్చేసి ఇనార్గానిక్ కెమికల్స్ అన్నమాట. ఆర్గానిక్ కాదు, ఇనార్గానిక్ కెమికల్స్ని యూజ్ చేసి ఈ బ్యాక్టీరియా గ్రో అవుతాయి. కాబట్టి వీటిని కీమో ఆటోట్రోఫీ అంటాము. అదేవిధంగా ఇతను కొన్ని నైట్రోజన్ ఫిక్సింగ్ చేసేటువంటి బ్యాక్టీరియా జనరల్ని ఐడెంటిఫై చేయడం. అవి వచ్చేసి నైట్రోసోమోనాస్, నైట్రోసోబాక్టర్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే నైట్రోసో అనే వర్డ్ వస్తుంది ఇక్కడ, నైట్రోసో. సో నైట్రోసో అనే వర్డ్ వచ్చిందంటే గుర్తుపెట్టుకోలేంది, అమోనియం ఏదైతే ఉందో అది నైట్రైట్గా మారుతుంది. ఇక్కడ చూడండి, అమోనియం ఏదైతే ఉందో అది నైట్రైట్గా మారుతుంది అన్నట్టు. ఓకే, ఏది నైట్రోసో అనే వర్డ్ వచ్చినప్పుడు ఇది. ఓకే, అదేవిధంగా నైట్రోబ్యాక్టర్, ఇక్కడ బ్యాక్టర్ అనే వర్డ్ రావాలి. బ్యాక్టర్ అని వచ్చిందంటే ఇది ఏం చేస్తుంది, నైట్రైట్ను నైట్రేట్గా మారుస్తుంది. నైట్రేట్గా అంటే NO3గా మారుస్తుంది అన్నట్టు. అది గుర్తుపెట్టుకోండి సింపుల్గా ఎప్పుడైనా సరే. మీకు ఎగ్జామ్ లోపల, కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగేది ఒకటి దీనిపైన అడుగుతాడు. ఒకటి నైట్రోసోమోనాస్, నైట్రోసోబాక్టర్, దీంట్లో పైన క్వశ్చన్ అడుగుతుంది. అమోనియాని ఏది నైట్రేట్గా మారుస్తుంది, లేదా నైట్రేట్గా మార్చే బ్యాక్టీరియా ఏది అని చెప్పేసి ఎగ్జామ్లో క్వశ్చన్ అడగవచ్చు. అదేవిధంగా హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ సాయిల్ మైక్రోబయాలజీ అని చెప్పేసి కూడా క్వశ్చన్ అడుగు. అదేవిధంగా ఇతను ఐడెంటిఫై చేసింది ఏంటంటే ఆబ్లిగేట్ ఎనరోబిక్ బ్యాక్టీరియా. సో ఇక్కడ గుర్తుపెట్టుకుంది, ఆబ్లిగేట్ అనే వర్డ్ అంటే ఖచ్చితంగా ఎనారోబిక్ ఎన్విరాన్మెంట్ అని క్రియేట్ అయ్యి ఉండాలి. దీంట్లో ఎలాంటి ఆక్సిజన్ అనేది ఉంటే ఆ బ్యాక్టీరియా అనేది సెన్సిటివ్ అయ్యి అది చనిపోతుంది అనమాట. అది ఎగ్జాంపుల్ ఏంది, క్లస్ట్రీడియం ప్యాచరైనం. ఓకే, క్లస్ట్రీడియం ప్యాచరైనం అనే బ్యాక్టీరియాని ఐడెంటిఫై చేయడం. ఇది కంప్లీట్ ఆబ్లిగేట్ ఎనరోబిక్. ఏ మాత్రం ఆక్సిజన్ అనేది ఉన్నా బ్యాక్టీరియా చనిపోతుంది. అండర్ ఎనరోబిక్ కండిషన్లో మాత్రమే బ్యాక్టీరియా గ్రోత్ వస్తుంది. అదేవిధంగా ఇతను నైట్రోజన్ ఫిక్సేషన్ చేసేటువంటి బ్యాక్టీరియాను కూడా ఐడెంటిఫై చేశాడు. అది వచ్చేసి అజిటోబ్యాక్టర్. మనకు నైట్రోజన్ ఫిక్సేషన్ గురించి తెలుసు ఆల్రెడీ. అది సింబయాటిక్ ఉంటుంది, నాన్ సింబయాటిక్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా నాన్ సింబయాటిక్ కిందకి ఎగ్జాంపుల్ ఇవి అజిటోబ్యాక్టర్ అనేది. ఓకే, అదేవిధంగా సెల్యులోజ్ డికంపోజ్ చేసేటువంటి బ్యాక్టీరియాను, అదేవిధంగా సాయిల్ మైక్రో ఆర్గానిజం కల్చర్ చేసే టెక్నిక్స్ను కూడా ఇతను డెవలప్ చేశాడు అనమాట. ఓకే, అదేవిధంగా ఇతను ఒక జార్ని క్రియేట్ చేశాడు. ఆ జార్ని ఇక్కడ మనం ఏమంటామంటే వీనోగ్రాడ్స్కే కాలం. ఇది వీనోగ్రాడ్స్కే కాలం. సో ఇదే అనమాట వీనోగ్రాడ్స్కే కాలం. సో ఈ కాలం లోపల మనం అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్ మైక్రోబ్స్ అనేవి గ్రోత్ వచ్చినాయి అనమాట. సో దీంట్లో తీసుకుంటే ఇక్కడ చూడండి, మీకు పర్పుల్ కలర్ లోపల, తర్వాత రెడ్ లోపల, తర్వాత పర్పుల్ కలర్ లోపల, ఇక్కడ గ్రీన్గా, అంటే ఒకే కాలం లోపల డిఫరెంట్ ఫిజియలాజికల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసి దీంట్లోనే ఎనరోబిక్ బ్యాక్టీరియాలు ఈ పొజిషన్ లోపల, తర్వాత ఫ్యాకల్టేటివ్ ఈ పొజిషన్ లోపల, తర్వాత ఎరోబిక్ బ్యాక్టీరియాను పై లోపల, అంటే ఇవి వచ్చేటట్లు డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తాం. అంటే ఈ కాలంలో కొద్ది రోజులు షాడోలో పెడతారు, కొద్ది రోజులు సన్లైట్లో పెట్టడం వల్ల ఇక్కడ ఏమవుతుంది, పిగ్మెంటెడ్ బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో, అంటే సన్లైట్ని ఉపయోగించేటువంటి బ్యాక్టీరియా ఉన్నాయో అవన్నీ కూడా, ఆల్గే కానీ అవన్నీ కూడా సన్లైట్కి ఎక్స్పోజ్ చేసినప్పుడు పైన గ్రోత్ వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏం చేసిందంటే ఈ అబ్జర్వ్ ద డిఫరెంట్ మైక్రోబ్స్. ఓకే, ఈ అబ్జర్వ్ ద డిఫరెంట్ మైక్రోబ్స్ యాక్టివిటీ బేస్డ్ ఆన్ ద అవైలబుల్ ఫిజియలాజికల్ యాక్టివిటీస్. సో ఈ కాలంని మనం ఏమంటాం, వీనోగ్రాడ్స్కీ కాలం. సో ఎప్పుడైనా క్వశ్చన్ అడిగితే వీనోగ్రాడ్స్కీ కాలం క్రియేటెడ్ బై సో అండ్ సో, లేదా డెవలప్డ్ బై సో అండ్ సో సైంటిస్ట్ అని చెప్పేసి మీకు ఉంటారు. కాకపోతే ఆయన పేరు మీద ఉంది కాబట్టి మీరు ఈజీగా దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. అదేవిధంగా ఇతను హైడ్రోజన్ సల్ఫైడ్ను ఆక్సిడైజ్ చేసేటువంటి బ్యాక్టీరియాను కూడా ఇతను డిస్కవర్ చేయడం జరిగింది. వాటిని ఏమంటాం మనం, సల్ఫర్ ఆక్సిడైజింగ్ బ్యాక్టీరియా అంటాం. ఎగ్జాంపుల్ బెగ్గియోటా. ఏంటిది, బెగ్గియోటా అనే బ్యాక్టీరియా అనమాట. ఓకే, సో ఇది మేజర్ కాంట్రిబ్యూషన్స్ ఎవరు, సైంటిస్ట్ సెర్గీ వినోగ్రాడ్స్కీ యొక్క.